హైదరాబాద్ లో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. టామ్ హెట్లీ దెబ్బకి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఒక రోహిత్ శర్మ 39 పరుగులు తప్ప మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు మొత్తం విఫలమయ్యారు. చివర్లో శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్ పర్వాలేదనిపించినా మిగతా బ్యాట్స్మెన్లు ఉసూరుమంటూ పెవిలియన్ బాట పట్టారు. ఇండియన్ పిచ్ పై భారత స్పిన్నర్ల కంటే కూడా ఇంగ్లాండ్ స్పిన్నర్లు అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ఒక్క ఫాస్ట్ బౌలర్ తోనే ఆసక్తికర నిర్ణయంతో ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగింది. మిగతా అందరూ స్పిన్నర్లతోనే తమ బౌలింగ్ ను కొనసాగించారు. అయినా కూడా టీమిండియా స్పిన్నర్లకు మించేలా బౌలింగ్ చేశారు. టీమిండియా వికెట్లన్నీ కూడా ఇంగ్లాండ్ స్పిన్నర్లకే దక్కాయి. మొదటి 2 రోజులు టీమిండియాది పైచేయిగా ఉండగా 3వ రోజు 4వ రోజు మొత్తం ఇంగ్లాండ్ చేతుల్లోకే వెళ్లిపోయింది. అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను ఇంగ్లాండ్ అద్భుతం చేసింది. మరీ ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా స్పిన్నర్లు అలాగే టీమిండియా బ్యాట్స్మెన్లు ఇద్దరూ తేలిపోయారు. అయితే మొదటి ఇన్నింగ్స్ లో చేసిన తప్పులను పునరావృతం కాకుండా ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా ఆడి గెలిచింది. మొత్తానికి ఈ మ్యాచ్ ఓటమిలో టీమిండియా బ్యాట్స్మెన్లదే కీలక పాత్ర. మొదటి ఇన్నింగ్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో మరీ ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడమే టీమిండియా ఓటమికి ప్రధాన కారణం. అందులోని ఇంగ్లాండ్ బజ్బాల్ తరహాలో బ్యాటింగ్ చేసింది. 4 పైనే రన్ రేట్ తో దూసుకుపోయింది. టీమిండియా మాత్రం అలా కాదు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసినంత సేపు రన్ రేట్ ఉన్నప్పటికీ ఆ తర్వాత పూర్తిగా రన్ రేట్ పడిపోయింది. ఇది కూడా ఇంగ్లాండ్ బౌలర్లకి అనుకూలంగా మారింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేయగా భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 436 పరుగులు చేసింది. భారత్ కు మొదటి ఇన్నింగ్స్ లో 190 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే ఓలిపోపు 196 పరుగులతో భారీ శతకంతో చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 420 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 231 పరుగుల లక్ష్యం నిలిచింది. ఆ లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ 28 పరుగుల దూరంలో నిలిచింది. ఇక ఈ మ్యాచ్ గెలుపుతో ఇంగ్లాండ్ జట్టు 5 టెస్టుల సిరీస్ లో 1-0తో ముందంజలో ఉంది.